మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మీకు శుభాలు పలుకుతున్నాను, మీకు ఆహ్వానిస్తున్నాను. బైబిల్ నుంచి లోకాసు వార్తలో 11వ అధ్యాయంలో మనం 11 నుంచి 13 వరకు లేఖనాలు మనం చదువుకుందాం. 11 ఇలా రాయబడింది. మీలో తండ్రి అనేవాడు కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలునిచ్చునా అని చెప్పి అంటూ, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులని ఉండగా మీ పరలోకపు తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించను కదా అంటాడు. మనం రకరకాలు అడుగుతాం. మనం ఇల్లు అడుగుతాం, వాకిళ్ళు అడుగుతాం, తర్వాత ప్లాట్లు అడుగుతాం, పిల్లల చదువులు ఆర్థికంగా డబ్బులు కావాలంటాం, రకరకాల వ్యాపారం లాభాలు అడుగుతాం, సంతానం కోసం అడుగుతాం, రోగాలు నయం కావాలంటాం. ఏదో మొత్తానికి మనకి భౌతికంగా చాలా అడుగుతాం. కానీ ఆయన అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యండి కూడా మీ పిల్లలకు మంచి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారే, పరలోకంలో తండ్రి ఏం చేస్తాడంటే తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించను కదా అనే మాట ఎంతో ఆశ్చర్యమైన మాట. అది అన్నీ అడగాల్సి మనం అడగట్లేదు, అడగకుండా అడుగుతున్నాం. భౌతికంగానే అడిగితే ఆగిపోతున్నాం, అంతేగాని ఆయన ఈ మాటలు ఎంతో మంచి మాటలు. ఆ పరిశుద్ధాత్మ ఎందుకు అడుగుతున్నాం? పరిశుద్ధాత్మ ఆత్మకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆత్మ వల్లనే రక్షణ, ఆత్మతో చాలా పనులు మనకు జరుగుతాయి అన్నమాట. కాబట్టి అడగాల్సింది పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు తండ్రి దగ్గర రాలేడు. ఆ 16వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఇది మనం యోహాను సువార్తలో 16:8 మాట్లాడుతుంది. ఆయన వచ్చినప్పుడట పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొని చేయను అని చెప్పి అంటాడు. కన్విక్షన్ చేస్తాడట. ఆయన ఆత్మ వరాలు మనకిస్తాడు, ఆత్మ ఫలాలు మనకిస్తాడు. కాబట్టి అడగాల్సినవన్నీ కూడా మనం ఆత్మను అడిగితే అంతకంటే గొప్ప విషయం లేదు. కనుక మనం అందరం కూడా ఆత్మవశమై ఉండాలి, ఆత్మను అడగాలి. ఆయన అడిగిన చక్కటి మాట, మీరు అడిగితే ఇస్తానన్నాడు. ఇక్కడ ఇది అడగలేదంట. ముందేమన్నాడు, గుడ్లు అడుగుతామంట, చేపలంటే పాడైపోయి సాయంత్రానికి కుళ్ళిపోయే వాటిని మనం అడుగుతున్నాం, కానీ ప్రశస్తమైనటువంటి ఆత్మఫలాలు అడగట్లేదని చెప్పి అంటాడు. కనుక మనం ఈ రోజు నుంచి ఏం అడగాలండి? పరిశుద్ధాత్మను మనం అడగాలి. ఆయన అడిగితే ఇచ్చేవాడు, ఏమాత్రం వద్దన్నాడుగా తీసివేసాడు కాదు. ఇప్పుడు అందరి ప్రార్థనలో ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళాలని నేను మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుని మీ పాదాలు స్తోత్రాలు. నిజమే, లోక సంబంధంగా మీరు తండ్రి అనేవాడు మరి కుమారుడు వచ్చి చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా అని చెప్పి అన్నట్టు నేర్పించారు. గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలునిచ్చునా అని చెప్పి అంటూ, అయితే భౌతికంగా అడుగుతున్నాం. ఆ విషయాలు మరి చెప్తూ చివరికి మీరు అన్న మాట ఎంతో సంతోషం అనిపిస్తుంది. దాన్ని అడుగు వారికి పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ మీకు ఎంతో నిశ్చయంగా అనుగ్రహించను కదా అనే మాట ఎంతో మాకు ఆదరణ కలిగిస్తుంది. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా బిడ్డలకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించమని, అందరినీ రక్షణలో నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.